నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా ఆవిడ బర్త్డే. అంతకంటే హ్యాపీ ఎందుకుందంటే మా మామ కాబోయే డెత్ డే. ఎందుకంటే నా జీవితంతో ఆడుకున్నాడు. మా అమ్మాయి పేరు మీద 20 కోట్లు ఉన్నాయన్నాడు. కక్కుర్తిపడి వెళ్ళిపోయాను సార్. తర్వాత తెలిసింది 20 కోట్లు అప్పులని, 20 కోట్లు అప్పులని. ఈ మధ్య పుష్కరాలు కానీ గోవా వెళ్ళాడు. ఆ పుష్టిగాడికి గోవాలో పుష్కరాలు ఉంటాయా సార్? నకరాలు ఉంటాయి కానీ రానివ్వండి. ఈ రోజు వస్తాడు కదా మా ఆవిడ బర్త్డే. జ్యూసులు పెట్టాం, అందులో విషం కలిపేసి ఎంజాయ్. బర్త్డే డెత్ డే రెండు ఒకేసారి అయిపోవాలి. ఏమే డార్లింగ్, వస్తున్నానండి. నీ బర్త్డేకి ఏర్పాట్లన్నీ బాగా చేసాను. ఆ జ్యూస్ లో రెడీ చేసావా? చేశానండి. మీ నాన్న వచ్చే టైం అయిపోయింది. కమాన్ కమాన్ కమాన్. జ్యూస్ మీరు తాగండి. ఏమనుకుంటున్నావు? ఫస్ట్ జ్యూస్ నేను తాగే వాళ్ళ కనిపిస్తున్నానా? తాగండి. ఫస్ట్ జ్యూస్ తాగితే మీ నాన్నే తాగాలి. ఇదిగో మా మామ కోసం రెడీ చేసిన పాయిజన్. సినిమా చూపిస్తామా నీకు? సినిమా చూపిస్తామా? అల్లుడు నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు. మాగారు మాగారు ఎండలో పడిచ్చారు, ముందు జ్యూస్ తాగాను. అవునా? బర్త్డే స్పెషల్. అమ్మాయి తాగిందా? తాగిందండి. ముందు మీరు తాగండి 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 తాగండి. నువ్వు తాగేవా? తాగాను మామగారు. మీరు తాగండి చెప్తాను. ఇంత ప్రేమగా నా కోసం చేసినప్పుడు స్నానం చేసి వచ్చి తాగితేనే బాగుంటదయ్యా. గోవాలో పుష్కరాలు కదా, బాగా స్ట్రైన్ అయిపోయాను. అవునంట కదా, విదేశీ భక్తులు కూడా వస్తారంట కదా. స్నానం చేసి వస్తాను. తొందరగా స్నానం చేసండి. జ్యూస్ అలాగే ఉంటది, అలాగే మర్చిపోకూడదు. ఫస్ట్ జ్యూస్. అమ్మో, మా నీటేనికి గాడు ఇక్కడికి వచ్చే లోపు అంబులెన్స్ కి మనం ఫోన్ చేసి పెట్టాలి ఒకసారి. హలో అంబులెన్స్, గాంధీనగర్ 2వ వీధి, హౌస్ నెంబరు. చెప్పకముందే వచ్చేట్రా. అంబులెన్స్ ఎక్కడ? అంత స్పీడ్ ఉంటుందా? ఎక్కడ బాడీ? ఎక్కడ? బాడీ లోపల స్నానం చేస్తుంది. ఇంకా దానికి అరగంట టైం ఉంటది. నువ్వు ఏం చేయాలంటే ఓ అరగంట తర్వాత నీటి అని ఇక్కడ కింద పడి లబలబా కొట్టుకుంటుంటా. అప్పుడు వచ్చేయమంటారా? అలా కాదు, అది కొట్టుకునేటప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు వచ్చేయమంటారా? ఇప్పుడు కూడా కాదమ్మా. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఇలాగా ఇలాగా చూస్తాను. అప్పుడు వచ్చేయమంటారా? నువ్వు వెళ్ళొద్దురా, ఎక్కడ ఉండిపోతుంది కదా, ఎక్కడ ఉండిపోతుంది కానీ. మరే ఇక్కడ ఉండు, ఇటు అటు చూస్తాను. అప్పుడు నువ్వు నా కోసమేనండి చూస్తున్నారు అని అడగాలి. అప్పుడు వచ్చేయమంటారా? అప్పుడు కూడా పరిగెట్టుకుని రాకూడదు, స్లోగా ఏలేసుకుంటూ రావాలా. అప్పుడు నువ్వు వచ్చాక ఈ నీటి ఏగును పట్టుకుని మెల్లిగా తీసుకెళ్లి అంబులెన్స్ లో పడేస్తాం. ఎక్కించుకుని సందు చివరికి తీసుకెళ్లి, అయ్యో టైర్ పంచర్ అయిపోయిందండి అని తాళం వేసి టీ తాగడానికి వెళ్ళిపో. సర్లే వెళ్ళు. అంబులెన్స్ ఇదే ఇలాగే రావద్దని టెస్టింగ్ కోసం చేశాను నేను. మెల్లిగా రా, వెళ్ళు. బాబోయ్, నీటి ఏనుగు బాత్రూమ్ లో ఎన్ని నీళ్ళు పెత్తనాడు ఏంటో. అర్జెంట్కి వెళ్ళి అది చూడాలా. వచ్చేస్తున్నాను కూర్చో. డెకరేషన్ అయి భలే చేసిడా. ఎన్ని చేసినా కానీ చూసారా, గ్లాసులు అన్నీ ఒక దగ్గర ఉండాలి. విడివిడిగా పెట్టాడు అనమాట. అది ఇలా పెట్టేసి శుభ్రంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు బర్త్డే ఫంక్షన్ అదిరిపోవాలా. నువ్వు ఎంత టైంకి వచ్చే తెలుసా? ఈ రోజు ఒక మనిషిని మోసుకెళ్లాల్సి వస్తుంది. అంటే నేనే పని చేసి అలసిపోతాను కదా. ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఇట్టినదిరా, విడిగా ఉందా? నేను కలిపాను. ఎవరు కలపమన్నారా నేను? ఇవన్నీ నాకేం తెలిసిన కలిపాను. నాకే తెలుసు. ఇప్పుడు ఎలా తీయాలి దాంట్లోంచి? మా మామకి ఇవ్వాలి ఇప్పుడు. ఏంటి సమస్య? ఏంటి? ఏం లేదండి, మొట్టమొదటి గ్లాస్ జ్యూస్ గ్లాస్ మీరే తాగాలని మీ అల్లుడు ఆడాలా అందే. అంటాను డైనోసార్లన్నీ చచ్చిపోయినారు, ఇంకొకటి ఉండిపోయింది. అల్లుడు అన్న కొడుకు మా పెళ్లికి రాలేదేంటి? పందిరిలో పట్టడానికి పిలవలేదు. మంచి పని చేశారు.
వీడు హైట్ ఎంత ఉంటాడు? 6'4" ఉంటాడు. మీ అమ్మాయి 3'6" ఉంటది కదా, మీరెంత ఉంటారు? 6'4" ఉంటాడు. మరి మీరేంటి ఆడంత హైట్ లేరు? అడ్డంగా కొలుసుకో. ఏమే నువ్వు చూస్తే టీవీ రిమోట్ అంత ఉన్నావు, మీ తమ్ముడు చూస్తే టీవీ టవర్ అంత ఉన్నాడు. నిజంగా సొంత తమ్ముడేనా? నువ్వు వాళ్ళ చేతుల మీదకి ఎత్తకరా, మేఘాలు తగులుతాయి. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షాలు ఎక్కిపోయి వెనక్కెళ్ళు. నువ్వు మాట్లాడితే అలా ప్రతిసారి మీదకి వచ్చేకరా, నా ముఖం సెండాలంగా నీకు ఎక్కడికో వస్తుంది. అబ్బాయి ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదండి, ఇప్పుడు సినిమాలో ట్రై చేస్తున్నాను అనమాట. యాక్టింగ్ కోర్స్ జరుగుతుంది. ఇది అలా తీసుకోండి, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. ఆగండి. ఒక్కసారి అందరం చివరిసారిగా సెల్ఫీ తీసుకుందామా? చివరిసారి అంటే తర్వాత జ్యూస్ అయిపోద్ది కదా. భలే చమత్కారం నువ్వు. చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. అంటే బిర్యానీ కూడా పెడదాం అనుకున్నాను. ఓకే లెట్స్ పార్టీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు ఆడుతుంటే అన్నట్టు. హ్యాపీ బర్త్డే టు యూ అలాగనాలా. నెక్స్ట్ నేను ప్లే చేస్తాను అయితే. చెయ్యి. యాక్టింగ్ ఎలా బాగా చేసానా? యాక్టింగ్ చేసావా? నా టెన్షన్ లోనే ఉంటాను. ఆ గ్లాస్ ఎవరికి వెళ్ళిపోయింది అంటే అర్థం కాకుంటుంది నాకు. మళ్ళీ ఎలా చేయకు, నాకు అసలు చాలా టెన్షన్ ఉంటుంది. అందరు తాగారు. Let's party. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మీ మామ కొట్టుకున్నాడు అక్కడ. అయ్యో ఆడ ఫీజు కంటే యాక్టింగ్ నేర్చుకుంటే నేను ఫీజు లేకుండా యాక్టింగ్ చేశాను. ఎలా ఉంది? యాక్టింగ్ బాగానే ఉంది కానీ నీ తెలుగులో ప్రతిసారి మీ బస్తాలు నా మీదే చాలా డాన్స్ చేయకండి. తాగేశాను బా. అబ్బా బామ్మర్ది, నువ్వు మాత్రం కడుపు నిండా తాగాలి బామ్మర్ది. కడుపు పైన ఉంటుంది బావా. నా కర్మ, నీ కడుపు నాకు అంతదిరా. బాగా తాగు, మొదలెట్టండి. హ్యాపీ బర్త్డే. యాక్టింగ్ సూపర్ గా చేస్తున్నావు బావా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అంబులెన్స్ 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 అంబులెన్స్. ఏమండి మగధీరలో కాజల్లాగా బాగా చేశానా? చాలా బాగా చేసే గానీ ఆవిడ కొండ మించి దూకింది, నువ్వు కనీసం బిల్డింగ్ మించి దూకించినా నాకు దరిద్రం వదిలి. ఏమండి యాక్టింగ్ లో ఒక్కొక్కరు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు. ఈ యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. యాక్టింగ్ అదంతా అమ్మా అజల మైట్ వచ్చే యాక్టింగ్ అదంతా. గిఫ్ట్ నీ గిఫ్ట్ తెచ్చింది. ఆగండి, నీ గిఫ్ట్ తెచ్చింది చూడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. తీసుకెళ్ళరా డ్రామాలు. హ్యాపీ బర్త్డే అంబులెన్స్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదువుతున్నావా నువ్వు? చదువుతున్నాను డాడీ. ఏమన్నా డౌట్లు వస్తే నన్ను అడుగు, మొహమాట పడకు. డాడీ ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయ్యి 18లో క్లోజ్ అయింది. యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను మీ అమ్మకు ఒక పట్టు చీర కొన్నాను అనుకో. మా బతుక్కి కొనుక్కోవడం ఒక్కటే తక్కువ, పొట్టు చీరలు కొన్నాను అనుకో అంటున్నానే. అనుకోవడం తప్ప కొనుక్కోవడం ఎక్కడుంది? ఏంటో ప్రతిదానికి కారణం లేకుండా గొడవకు వచ్చేస్తావేంటి నువ్వు? నేను కారణం లేకుండా గొడవ పడుతున్నానా? కాదా మరి? బుద్ధుందా నీకు? ఏ పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏమన్నా ఇచ్చావా? ఈయనిచ్చాను కదా. ఏం మాట్లాడుతావు తెలుసా నీకు? బర్రె మొహం వేసుకుని మీదకి వచ్చేస్తావంటే మాట్లాడితే. నాది బర్రె మొహం. అవును. ఏ పెళ్ళైన కొత్తలో తెలియలేదా నాది బర్రె మొహం అని? దొన్నపోతా. నన్ను పట్టుకుని దొన్నపోతుంటావే, నువ్వు
దున్నపోతు, మీ అయ్య దున్నపోతు, మీ అమ్మ దున్నపోతు, మీ తాత దున్నపోతు. నేను మా వాళ్ళనే తిట్టుకుంటాను. తిట్టుగా మా మామ దున్నపోతు, మా అత్త దున్నపోతు. ఒకసారి దున్నపోతు మహందాన కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. కొట్రా. కొట్టలేననుకున్నావా? కొట్టు. అయ్యో ఈవిడే కొట్టింది. ఓయమ్మా, కొట్టేశాడు. కొట్టేశాడు అమ్మో. నానోయ్ యుద్ధాలు ఎందుకు వస్తాయి నాకు తెలిసిపోయింది. అంటే నాకు పులిసిపోతే కానీ నీకు తెలిసిపోలేదండి. లోపల పులిసిపోతే కానీ తెలియలేదు. నే కొడతావే నువ్వు, ఎంత చూస్తాను. సార్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తా సార్? వస్తుంది కానీ ఇక్కడ ఆగదు. ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు అలాంటప్పుడు అడగాల్సిన అవసరం లేదు. అదిగో వస్తుంది. ఇరిటేషనా? ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద? మా ఆవిడ మీద. ఉండడంలో తప్పులేదు. రేపు ఈ ట్రైన్ క్యాన్సిల్ అయింది. ఒక గంట ముందు రండి, కోనార్క్ వస్తుంది. కస్తీరా అరుచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు ఢిల్లీ దాకా వినిపిస్తాను. ముందు మీ ఇంటికి వినిపించకుండా చూసుకోండి. అనుభవంతో చెప్పినట్టున్నారు. ఏమే బాగా నీరసంగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టు. ఆగండి. ఓ ఉప్మా. ఏమండి, జపాన్ లో బాంబు ఎప్పుడేశారు? ఆగస్టు 6వ తారీఖున 1945వ సంవత్సరంలో వేసారు. ఏమనుకుంటున్నావు? నాది ఉత్తి బుర్ర కాదు, మర్రి 1,00,000 టెర్రాబైట్స్ తో సమానం ఇది. అవునండి. ఏమండి, చంద్రుడి మీద అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నా మెమరీ చాలా స్ట్రాంగ్. నాతో సమంత గారి బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 28వ తారీఖునే. దీపికా పదుకునే బర్త్డే ఎప్పుడు? జనవరి 5వ తారీఖుని. మరి నా బర్త్డే ఎప్పుడు? ఎప్పుడు ఎప్పుడు? జనవరి. జనవరి అయితే ఫిబ్రవరిలో వస్తదేమో. ఫిబ్రవరి. మార్చ్. మార్చ్. ఏప్రిల్. ఖచ్చితంగా ఏప్రిల్ లోనే వస్తుంది. నెలలన్నీ చెప్పు. నెల తక్కువ వెదవా. ఏంటి మాట్లాడితే నన్ను నెల తక్కువ వెదవంటావా? 1,00,000 టెర్రాబైట్. నీ బర్త్డే డిసెంబర్ లో వస్తుంది. ఈ రోజే నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నాకేం అవసరం లేదు. అయినా ఏంటంటే పెళ్ళాలు మేము అడుగుతాం, నాకు అడుగుతామా, నట్టు అడుగుతామా? చక్కగా ఒక పలకరింపు, అది కూడా లేదు ఈ మొహానికి. హ్యాపీ బర్త్డే. సరదాగా అలా వాక్కి వెళ్ళి కేక్ తెచ్చుకుందాం పద. నాకేం అవసరం లేదు. ఏ కేక్ ఒక్కటేనా? నగ నట్ర ఏదైనా కొనొచ్చు కదా. ఇప్పుడే కదే పలకరింపు చాలను, మళ్ళీ జలదరింపు ఏంటి కొత్తగా? అస్సలు అడగం. ఏ మొగుడుగా మీకు ఆ బాధ్యత లేదా? బాధ్యత ఉంది కానీ బడ్జెట్ లేదు. ఓయమ్మా, బడ్జెట్ లేదండి. ఇల్లు కొట్టిపోయింది, రోడ్డు మీద పడి అడుగు తింటున్నావు. ఇదిగో ఇలాగున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడాలి? ఏ మీ షికార్లకి డబ్బులుంటాయి, మీ షాపింగ్లకు డబ్బులుంటాయి. నేనేమన్నా అడిగితే మాత్రం బడ్జెట్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? పెద్దానికి గొడవలు పెట్టుకుంటా. అయినా ఒకటి అడుగుతాను చెప్పండి. ఏ హీరోయిన్ల బర్త్డే గుర్తుంది, నా బర్త్డే ఎందుకు గుర్తులేదు మీకు? వాళ్ళంటే హీరోయిన్సే, అందగత్తెలు. ఏ నేను అందగత్తెను కాదా? పెద్ద మంత్రగత్తెలాగా ఉంటావు. నన్ను మంత్రగత్తె అంటావరా? గొడ్ల భూమి మీద నన్ను గుట్లకు కత్తి మొహందానా? ఏంటో కోస్తున్నావు? ఏం మాట్లాడు? నన్నే కొట్టి నువ్వు వేడిస్తావే, చెప్తా ఉంటే నీ పని. స్టేషన్కి వెళ్ళి సార్, కోనార్క్ ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి వస్తుందా? కరెక్ట్ టైంకి వస్తుంది కానీ ఇక్కడ ఆగదు. నీకు మాత్రం ఆ ట్రైన్ తో అవసరం ఉంది, నాకు అర్థమైంది. అదిగో వస్తుంది. గొడవ అంతలా జరిగిందా? మీకెలా తెలుసు? నిన్నటికంటే కొద్ది శృతి పెరిగితేను. ఊరుకోవయ్యా, భర్తలకు కాకపోతే బండరాలకు వస్తాయా ఇంటి కష్టాలు? ఎందుకు అలా బాధపడతావు? ఇదిగో నీ బాధలు నేను తీర్చగలను తీర్చలేను తెలియదు కానీ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా చూసుకుంటాను, రోజు వచ్చి అరుచుకో. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు అంతర్జాతీయంగా వినిపిస్తాను. ఆ మీ ఇంటికి వినిపించను. వినిపిస్తే కనిపించకుండా పోతాను. దొంగ సచ్చినాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. రాత్రి 12, 1 గంట వరకు ఇంటికే రాడు. రోజు కడిగేస్తాను రాని. ఆగండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బయటికి వెళ్ళి వస్తున్నాను. నిజం చెప్పండి, సినిమాకే కదా మీరు వెళ్ళొచ్చు? సినిమాకి వెళ్ళలేదే. నిజం చెప్పండి, మీరు సినిమాకే వెళ్ళొచ్చారు. సినిమాకి వెళ్ళొచ్చానే. హర్రర్ సినిమాకే కదా? హర్రర్ సినిమాకి అయితే బయటికి ఎందుకు వెళ్ళడం? మన పెళ్లి సీడీ చూసుకుంటే సరిపోతుందిగా.
నువ్వు దెయ్యంలా కనిపిస్తావు, మీ చుట్టాలందరూ కొరువు దెయ్యాల్లా కనిపిస్తుంటారు. మా చుట్టాలని కొరివి చేయాలంటావా? సారీ, కొరువు దెయ్యాలని కించపరిచాను, ఏమనుకో. ఎవరు మీ కోట్ల గొప్ప మొహమే? మళ్ళీ నన్ను కొడతావా? కట్టి పొందరు. అమ్మో, కొట్టేశాడు బాబాయ్, కొట్టేశాడు. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సిందే. వస్తున్నానుండు. భార్యా బాధితులు వీళ్ళంతా అరిచేవాళ్ళ? సార్, ఈరోజు శతాబ్ది ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమే కదా సార్? అదిగో వస్తుంది. బ్రదర్, రోజు రోజుకి ఈ స్టేషన్ కి ప్యాసింజర్ల కంటే ఫ్రస్ట్రేటర్ల సంఖ్య పెరిగిపోతుంది. సార్, మీకు పెళ్ళి అవ్వలేదండి? ఎందుకు అవ్వలేదు? మరి రోజు ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు సార్? అంటే నాకు ఫ్రస్ట్రేషన్ లేదనుకుంటున్నావా? ఆయన లోపల నాకున్న అరుపులకి మామూలు రైలు చాలు, పెద్ద గూడ్స్ రైలు రావాలి. మినిమం 40 పెట్లు లేదే ఆ ఏడుపు తీరదయ్యా. అదిగో గూడ్స్ రైలు వస్తుంది, పట్టుకో. థ్యాంక్స్ సార్, ఈడి గుండెల్లో ఉన్న బాధకు గూడ్స్ రైలే కరెక్ట్ సార్. భర్తలందరికీ నా తరపు నుంచి ఒక చిన్న విన్నపం. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చేయండి, ఇక్కడ సేవలు వినియోగించుకుంటూ ఉండండి. వద్దులేండి సార్. నా నవ్వుళ్ళ దేవుళ్ళకి నమస్కారం. నా పేరు పోలవరం, మా ఊరు శృంగవరం. రోజుకో మంచి పని చేయమని దేవుడు నాకు ఇచ్చాడు వరం. నా భార్య మైదానం, నేనంటే అభిమానం. ఎన్నో జన్మలకి నాకు దొరికిన బహుమానం. మన పెళ్లి రోజు కదా? అవునండి. అలా బయటికి వెళ్ళి నీ కోసం నేను రసగుల్లా తీసుకొస్తాను. అలాగేనండి. ఏది ఒక్కసారి నాకు ఎదురురా. బాయ్ బాయ్. ఏమండి, ఓయ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, నేను ఒకరిని ప్రేమించానండి. అయ్యో, నన్ను బంగారం అన్నాడండి. ఆ. నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని నన్ను మోసం చేశాడండి. అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళు మృగాళ్ళు. అసలు నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది ఒక్క మగ జాతి. కానీ నేను ఆ మగజాతిలో స్వాతి ముచ్చానమ్మా. అందరూ మెచ్చిన ఆని ముచ్చాన్ని. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి రామానాయుడు స్టూడియో దాకా ఎవరిని అడిగినా చెప్తారు. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. అవునమ్మా, ఆడపిల్ల జీవితం సబ్బు పిల్ల లాంటిది. ఇలా ఒంటరిగా నడి రోడ్డు మీద కనిపిస్తే ప్రతి మగవాడు స్నానం చేయాలని చూస్తాడు. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీ పాదాల దగ్గర నాకు చిటికడానికి చోటిస్తారా? ఒక ఆడదాన్ని నా పాదాల దగ్గర పెట్టి స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించమంటావా? నా గుండెల్లో పెట్టుకుంటాను, ఇంట్లో పెట్టుకుంటాను. ఇందాకే చెప్పానుగా. దా, మా ఇంటికి వెళ్దాం. పదండి, వెళ్దాం. మై డియర్ దాను. ఏమండి, ఎవరు వచ్చారో చూడు. రసగుల్లా. ఏమండి, ఎవరిది? ఆ మాట నేను అడగాలి. ఎవరితండి ఇది? రసగుల్లా తెస్తానని ఏనుగు పిల్లని తెచ్చారేంటి? మైదానం. జాగ్రత్తగా చూడు, ఇది ఏనుగు పిల్ల కాదు, ఒక వేటగాడి బాణానికి దెబ్బతిన్న జింక పిల్ల. అంటే పెళ్లి చేసుకొని వచ్చారా? ఒక మంచి పని చేసి తీసుకొచ్చాను. అది తప్పు కదండి. అంతేలే, ఒక ఆడదాని జీవితం నాశనం అయిపోతే ఇంకో ఆడదానిగా నువ్వు చూడలేవు. ఒక సంఘ సంస్కర్తగా నేను మంచి పని చేస్తున్నాను. చంపేద్దాం, ఇతరులకి వెళ్ళి చంపేద్దాం. ఎందుకు చంపేద్దాం? వద్దు, నీ ఇష్టమే, నా ఇష్టం. నాకు తెలుసు మైదానం. ఇది బాగుందమ్మా. నీ మనసు మైదానం. అందులో బాస్కెట్ బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. నేనైతే పిచ్చి పిచ్చిగా ఆడుకోవచ్చు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఉత్తర కొరియా దక్షిణ కొరియాలా కొట్టుకోకుండా చైనా పాకిస్తాన్ లా కలిసిమెలిసి ఉండండి. సోషల్ ఎగ్జాంపుల్. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంటకి ఏర్పాటు చేయి. ఈలోగా నేను తిన్న లోపలికి తీసుకెళ్లి మన కుటుంబ పద్ధతులన్నీ నేర్పిస్తూ ఉంటాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. డార్లింగ్స్, ఏమండి? ఒక తుపాకీ 2 బుల్లెట్లు అంటే ఇదేనేమో. మళ్ళీ తెల్లారింది. మీకు తెలుసు కదా, మంచి పని చెయ్యకపోతే నాకు నిద్ర పట్టదని. నా మంచి పనులేమో నేను కానిచ్చేస్తుంటాను. ఒకసారి ఇద్దరు ఎదురు రండి. ఎదురొస్తే ఇంకో దాన్ని తీసుకొస్తాడు. హాయ్.
ఏమండి ఓయ్ క్షేమంగా వద్దులండి. అమ్మో ఈయన మానవత్వం మళ్ళీ పరిమళించేలా ఉంది. ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి? ఏం చెప్పమంటారు సార్, ఫేస్బుక్ లో ఒకడు పరిచయం అయ్యాడు. వాడు కష్టాల్లో ఉన్నాడంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను సార్. వాడు నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. తీరా ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. బహుశా వాడు ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందేమో. అంతేగాని వాడిని మాత్రం అనుమానించవు నువ్వు. ఇలాగే మగజాతికి బలైపోతున్నారు. వాళ్ళు మగాళ్ళు కాదు, మృగాళ్ళు. నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది మగజాతి. ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా మీకు? ఎస్. చూడమ్మా, ఆడపిల్ల జీవితం షాంపూ లాంటిది. ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే తలస్నానం చేయాలని చూస్తారు. నువ్వు అంటే నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, ఇంట్లో పెట్టి చూసుకుంటానమ్మా. మీ మాటల్ని మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా మంచి వ్యక్తిలో ఉన్నారు. మీ పాదాల దగ్గర పాద సేవ చేసుకునే ఆడదాన్ని నా పాదాల దగ్గర కూర్చుని ఆడవాళ్ళని అవమానపరచలేను. నువ్వు అంటే నా గుండెలో పెట్టుకుంటాను, తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాను. మన ఇంటికి వెళ్తాం రా అమ్మా. డార్లింగ్, ఎవరిని తీసుకొచ్చానో చూడండి. ఎవరండి ఈవిడ? ఒక అభాగ్యురాలు. అంటే పెళ్లి చేసుకున్నారా? మంచి పని చేసి వచ్చాను. అది తప్పు కదండి. తప్ప? మరి నిన్న తీసుకొచ్చినప్పుడు నువ్వు తప్పని ఎందుకు అడగలేదే? సరేనండి, మీ ఇష్టమే మా ఇష్టం. మీరు వెళ్ళి వంటకి ఏర్పాట్లు చేయండి, నేను వెళ్ళి నీకు మా ఇంట్లో పద్ధతులు నేర్పిస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. డార్లింగ్స్, ఏమండి ఒక తుపాకీ 3 బుల్లెట్లు అయ్యాయి. మిషన్ గన్ తయారు చేసాక వదిలిపెట్టలేడు. ఒక 100 బుల్లెట్లు ఉంటాయి. మీకు తెలుసు కదా, మంచి పని చేయకపోతే నాకు నిద్ర రాదని. అలాగేనండి. అక్కడికి వెళ్ళి డార్లింగ్, కొత్త డార్లింగ్. మైదానం తప్పదు, నువ్వు మైదానంలో దిగాలి త్వరలో. టాటా. ఏమండి? See you. వద్దు. అమ్మో శాంతి వచ్చింది. అయ్యో, నవ్వుతున్నావా ఏడుస్తున్నావమ్మా? ఎటు నుంచి చూసినా ఒకేలా కనబడుతుంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను ఒక అబ్బాయికి తెలుసు. ఇందిరా పార్క్ దగ్గర కూర్చుని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. అయ్యో, ఇష్టానుసారంగా బిహేవ్ చేశాడు. చివరికి ఇలా వీధిలో విసిరేశాడు. అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళబట్టారు? ఇంతే. ఈ మగాళ్ళు కాదమ్మా, మృగాళ్ళు. నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది మగ జాతి. కానీ నేను మగజాతికి స్వాతి ముత్యం లాంటి వాడిని, అందరూ ఇచ్చిన ఆనిముత్యం లాంటి వాడిని. చాలా మంచివారిలా ఉన్నారు. అవునమ్మా. మీ పాదాల దగ్గర చోటిస్తారా? చూడమ్మా, ఆడపిల్ల జీవితం జ్యూస్ లాంటిదమ్మా. ఒంటరిగా నడి రోడ్డు మీద కనిపిస్తే తాగేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు అంటే నా పాదాల దగ్గర కూర్చోద్దు. గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే గుండెల్లో పెట్టుకుంటా, మళ్ళీ అంటే ఇంటికి తీసుకెళ్తాను. డార్లింగ్, ఏమండి ఎవరు వచ్చారో చూడండి. ఎవరండి ఆవిడ? ఒక అభాగ్యురా. అంటే పెళ్లి చేసుకున్నారా? తప్ప? ఈ ముక్క నిన్న అడగలేదే. పెళ్లి కాని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే సభ్య సమాజం మిమ్మల్ని ఏముంటుంది? మిమ్మల్ని అందరినీ ఆడిపోసుకుంటుంది. సారీ అండి, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి ఈవిడ కూడా మీతోటే ఉంటుంది. ఏదో ముట్టుకుంటున్నాను కానీ అనీజీగా ఉంటుంది, ఏమనుకోకండి. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి వంటకి ఏర్పాట్లు చేస్తే మన పద్ధతులు నేర్పేస్తాను. నేర్పించండి బాగా. రోజు రోజుకి మంచి పనులు చేయలేక చచ్చిపోతున్నాను సార్. ఆ దేవుడు నాకే ఎందుకు అప్పు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మంచి పని ఏముంది, మంచి పని చేయమని పుట్టించాడేమో. డార్లింగ్, మేము మీ మంచి పని చూడలేక చచ్చిపోతున్నాం. మంచి పనికి బయలుదేరాను. ఈ రోజు కూడా మంచి మనసుతో ఎదురు కట్టేయండి ఆయన ఫస్ట్. ఈ క్యూ ఏమిటి రాఘవ గారు? ఇదేంటి? కొంతమంది అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు. అబ్బా నిన్నే. ఈ ఉద్యమం ఆపేదే లేదు. ఈ యజ్ఞం ఆపు. డార్లింగ్స్, ఎవరు వచ్చారో చూడండి. ఎవరండి వీళ్ళు? ఇద్దరు అభాగ్యురాలు. పాపం ఈవిడ లుంబిని పార్క్ దగ్గర కూర్చుని ఏడుస్తుంది, ఈవిడ ట్యాంక్ బండి మీద కూర్చుని ఏడుస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటే తప్పు కదండి? తప్ప? ఈ మొక్క నిన్నెందుకు అడగలేదు? పెళ్లి కాని పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే సమాజం ఏమంటుంది? మిమ్మల్ని ఆడిపోసుకుంటుంది. ఈ చెడ్డ పేరు మీకు రాకూడదని వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. చూసారా, చక్కటి కుటుంబం అంటే ఇది. ఎప్పుడు ఏడుపు మొహాలు వేస్తూ ఉండకూడదు. చక్కగా పాటలు వేసుకుని డాన్సులు వేసుకుని హుషారుగా ఉండాలి. పాట వేసుకో బాబు. డాన్స్ చేసేసి బాగా అలసిపోయి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి.
మీ స్వహస్తాలతో చక్కగా అంతే. ఇల్లు అనుకున్న మసాజ్ సెంటరా? సారీ చూడండి ఇల్లే ఇది. మసాజ్ సెంటర్ అనుకున్నానండి ఎంతమంది నొక్కుతుంటే. ఎవరు మీరు? మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చామండి. మీ పేరేంటి? నా పేరు పోలవరం. పోలవరం. ఈవిడ పేరేంటి? బంతి పువ్వు, వైఫ్ ఆఫ్ పోలవరం. ఓకే, నెక్స్ట్. విరజాజి, వైఫ్ ఆఫ్ పోలవరం. చామంతి, వైఫ్ ఆఫ్ పోలవరం. తేడా ఉంది. ఈవిడెవరు? కనకాంబరం, వైఫ్ ఆఫ్ పోలవరం. మైదానం, వైఫ్ ఆఫ్ పోలవరం. బొండుమల్లి, వైఫ్ ఆఫ్ పోలవరం. నేనేం చేస్తుంటానంటే అర్థమవుతుందిలేండి, బాగా అర్థమవుతుంది. వీళ్ళందరూ ఓకే, ఈవిడితో ఎలా కాపురం చేస్తున్నారు సార్? కరెంటు కోతల్లో కాపురం చేస్తూ ఉంటాను. ఒక్కసారి పైకి లెక్కిస్తారా? ఎందుకండి? ఏం అర్థమైందో ఏంటో డార్లింగ్స్, రోజు ఇంటి దగ్గర తిని కూర్చోకూడదు, బోరు కొట్టేస్తుంది. అందుకే మీ అందరికీ కూడా నేను మంచి మంచి ఉద్యోగాలు చేశాను. నువ్వు అలా హైవే మీదకి వెళ్ళి కొబ్బరి బొండాలు అమ్ముకో, అంతకంటే ఎక్కువ ఆలోచించుకో. మేమందరం పనులు చేస్తాం, మరి మీరేం చేస్తారు? మరి నేను కూడా పనికి వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకుంటారమ్మా? నేను ఇల్లు చూసుకుంటూ ఉంటాను. సాయంత్రానికి మీరు ఇంటికి వచ్చి ముద్దే పెడతారో ముద్దే పెడతారో మీ ఇష్టం. హలో, ఏంటి అంబర్పేటలో అభాగ్యురాలు ఉందా? అక్కడే ఉండమని నేను వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఆదుకుంటా. మైదానం మైదానం అని నన్ను ఇంకెంత మైదానాన్ని చేస్తావురా? ఎంత మందిని ఆదుకుంటావు ఇలాగా? చూడు, మేము మా పుట్టింటికి వెళ్తున్నాం. చావు చేస్తావు చావు, మా దారి మేము చూసుకుంటాం. ఈ రోజు మీరు కొట్టింది మనిషిని కాదు, మంచితనాన్ని. మంచితనాన్ని మర్డర్ చేశారు, మానవత్వాన్ని మంట కలిపారు. నీ యజ్ఞం అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా 3 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు సార్. ఆఫీసు కూడా సెలవు పెట్టేశా. ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోయారు. పోనీ మందు వేద్దామంటే అలాంటి అలవాట్లు మనకు లేవు. మనుగారు ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఒక అమ్మాయి అలా తడుచుకుంటూ వచ్చి డోర్ కొట్టి ఈ నైట్ మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటుందండి. ఆ తర్వాత పోలీసులు వచ్చి తడితే ఇంకా బాగుంటుంది. అవన్నీ సినిమాలోనండి, నిజ జీవితంలో మాకు అవ్వ. బాబడికి వెళ్తాను. నాగి దా వర్షంలో దడిశారు. ఈ వర్షం ఒకటి హైపర్ ఆది స్కెట్ లాగా నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఈ ఉరుములు ఒకటి రాఘవ స్కెట్ కామెడీ లాగా అప్పుడు అప్పుడు వస్తున్నాయి. ఈ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాలంటే కష్టం. ఎవరు? ఏముంది, బయట వర్షం పడుతుంది. ఈ రోజు రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా? ఇది ఏంటి, అందరూ వీడు మొహం చూసి వేస్తే ఇది నా మొహం చూసి వేస్తున్నాడు. లోపల రండి. ఇది ఏంటి? కావాలండి. అదేంటి? మసిగొట్టది. అదే ఇవ్వండి. ఇంత వర్షం పడుతుంది, గొడిగేసి రావచ్చు కదా. అది ఓకే, మీరు ఇంట్లో కూడా గొడుగు వేసుకున్నారు ఏంటి? తుడుచుకోండి. వెట్ గా ఉంది, మీరు కొంచెం తుడుస్తారా? ఇప్పుడు తెస్తాను. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. ఇందాక తొడవమన్నారు కదా, ఇప్పుడు తుడుస్తాను రండి. ఈడెవడ మధ్యలో? ఎవరు? లోపలికి రావచ్చా? రాకూడదు, బయట వర్షం పడుతుంది, తల దాచుకోవటం ఏం ఉండదు. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, అక్కడికి తల దాచుకో. ఏంటయ్యా? లోపలికి వస్తానండి. రాకూడదని చెప్పాను కదా లోపలికి. అలా కాదండి. తనకి లోపలికి రాని ఇవ్వండి. లోపల రాకూడదమ్మా, మన ఇద్దరి మధ్య స్ట్రేంజర్స్ ఎందుకు? తన నా బాయ్ ఫ్రెండ్. ఏమన్నారండి? నా బాయ్ ఫ్రెండ్. మీ బాబాయ్ ఫ్రెండ్ అంటే నమ్ముతాను కానీ ఈ బాయ్ ఫ్రెండ్ అంటే నేను నమ్మనమ్మా. ఇలాంటి మా ఇంట్లో కుదరో, బయటకు వెళ్ళని చెప్తాను. బయట వాన పడుతుంది సార్. బయటకు వెళ్ళని చెప్తాను. అలా కాదు. ఏముంది? చెప్పు బేబీ.
ప్లీజ్ అండి. సర్లే ఇడు వర్షంలో తడితే చచ్చిపోయేలా ఉన్నాడు ముసలాడు. ఆ మూల తగలండి వెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ అన్న పెంగు పగిలిపోద్ది, పెంగు పగిలిపోద్ది. అక్కడికి వెళ్ళి కూర్చోండి సార్. నేను అక్కడికి కూర్చోవడం ఏంటి? నా ఇంట్లో తల దాచుకోవడానికి కూర్చో, నా తల మీద ఎక్కడానికి కాదు. అలా కాదు సార్, లవర్స్ కి సైలెంట్ కూర్చో చెప్తాను. ప్రైవసీ ఉండాలి. ఎందుకు ఇస్తాను ప్రైవసీ? ప్లీజ్ అండి, నా బాయ్ ఫ్రెండ్. ఏదేదో ఆశలు పెట్టుకున్నాను. మను గారు ఏంటి సార్ ఎలా జరిగింది? డార్లింగ్, నిజంగా ఈ పెద్ద వర్షంలో, చల్లటి వర్షంలో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటది కదా. చాలా బాగుంటది. బాగుంటది కదండి. బాగానే ఉంటదిలే. మరి వేసుకొచ్చాయి. నేను బజ్జీ వేయాలా? కొన్ని పంచులై. వద్దులే, బజ్జీలు వేస్తాను. అది వచ్చిన పని చేయాలి ఎప్పుడు కూడా. సరే ఇదిగో బజ్జీ. వావ్, ఇబ్బంది పడక పెట్టేవాడి నోట్లో పెట్టే తినేసి. వద్దులే, రండి ఇక్కడ కూర్చుని తినండి మరి. నీ దాకన చూసాక ఇది తినాలన్న ఆశ చచ్చిపోయింది మొత్తం నాకు. మీద పడతాయి. బేబీ, ఈ బజ్జీలు తిన్నాక చక్కగా ఒక వేడి కాఫీ తాగితే భలే ఉంటది కదా. బాగుంటది కదండి. బానే ఉంటది. మరి వెళ్ళి చేసుకొచ్చేయి. నేను కాఫీ చేయడం ఏంట్రా? కొన్ని కామెడీ చేయి. వద్దులే, కాఫీ చేస్తాను. ఆయన మర్చిపోయాను, మా ఇంట్లో కాఫీ పొడి లేదు. బయటికి వెళ్ళి తీసురండి. అంటే నేను కాఫీ పొడికి వెళ్తే దీన్ని పొడి చేద్దామనా? సర్లే పడుకోండి. వస్తాం సార్, పడుకుంటాం. లవర్స్ కదండి, మాకు ప్రైవసీ ఉండాలి కదా. ఆవిడ మంచం మీద పడుకుంటుంది, నువ్వు నాతో పడుకోదా? చిచ్చి బాగోదండి. ఆయన ఉంటారు, పడుకోరా చెప్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, ఇందాకంటే పంపించాను, ఇప్పుడు రాను. వెళ్ళు. ఓ 12 అయిపోయింది. ఏంటది? ఈ రోజు మా ఆవిడ బర్త్డే. నన్ను ఏం చేయమంటావు? నా కాబోయే భార్య కొనుక్కున్నారా? తర్వాత కొనుక్కోవచ్చులేండి సార్. ఏదో తక్కువైంది సార్. ఒక్క వడ్డానం తక్కువైంది సార్. నా వడ్డానం తీసుకుంటావా? సరే టీవీ పెడదాం కాసేపు. పాట ఆగిపోయిందిరా, ఇంకా డాన్స్ చేస్తున్నావు నువ్వు? ఏంటో పాట ఆగిపోయినా మేము ఆగిపోయే వయసు కాదు సార్. కనబడుతుంది ఎంత వయసు ఉందో అందరికి. అయినా నేను బయటకు వెళ్ళి వచ్చాను, వర్షం పట్టలేదు. బయట పడి. అమ్మో, వాన పడుతుంది సార్, చూసేస్తా. నాకు వర్షమే రావట్లేదు కదా. సరే కూర్చోండి. ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగింది. ఒక్క నిమిషం ఆగరా. ఏమండి, స్కెట్ రాస్తున్నారా? అదే రాస్తే ఎప్పుడో బాగుపడేవాడుగా. నా ఇల్లే నీ పేర మీద రాసాను, శుభ్రంగా ఆనందించి అనుభవించండి, ఓకేనా? సార్ ఇప్పుడు బయట బాగా వాన పడుతుంది కదా సార్, ఇప్పుడు మీరు ఎలాగ మరి బయటకు వెళ్ళాలి? నాకు నా ఫ్యూచర్ అర్థం అవుతుందిరా, నేను కొన్ని వేసుకున్నాను. ఏంటండి ఎప్పుడు చూసినా చిరాగ్గా కోపంగా ఉంటారేంటి? అయినా పెళ్ళైన దంపతులు అంటే సముద్రంలో కిరటంలాగా ఎగిరెగిరి పడతారు అనుకున్నా. మీరేంటి చెరువులో నీలాగా కామ్ గా ఉన్నారు? కామ్ గా ఉండకపోతే ఏం చేయమంటావే? నాకు అన్యాయం జరిగింది. ఏం జరిగిందండి? నాకు ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను. మా అమ్మ నాన్న వెంటనే పెళ్లి చేయిస్తారు. ఆ దెబ్బకి నా ఆశలన్నీ వర్షంలో తడిసిన అప్పడలాగా అయిపోయాయి. అంటే నేను మీకు నచ్చలేదా? నచ్చేవే. ఆ పెళ్లి జరిగిన పద్ధతే నాకు నచ్చలేదని చెప్తున్నాను. అర్థం కాలేదండి. పెళ్లి అన్నాక ఎలా ఉండాలి? ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాలి, నా ప్రేమలో పడేసుకోవాలి, వాళ్ళ పెద్దవాళ్ళని ఎదిరించాలి, గుళ్ళో పెళ్లి చేసుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి. ఏదో పెద్దోళ్ళు చెప్పారు కదని మెడలో దాంట్లో వేసేసుకుంటే ఏం మజా ఉంటదా? అర్థం కాలేదండి. ఇప్పుడు ఓ జాంకాయ ఉందనుకో, తెచ్చుకుని తింటే ఏం తీపిగా ఉంటది? దొంగతనం తీసి కొరుక్కుని తింటే అబ్బా ఆ తీపే వేరబ్బా. అర్థం కాలేదండి. కొనుక్కున్న జాంకాయ ఇలా దా. అమ్మో, నాకు భయం అండి. నా ఆశయాల కోసం ఆ మాత్రం సాయం చేయలేవా నువ్వు? సరే చేస్తానులేండి. ప్లాన్ నెంబర్ 1, పద బస్ స్టాప్. పదండి. చెప్పండి. అంటే పరాయి మగాడు విజిలేస్తే సిగ్గుపడతావేంటి నువ్వు? మీరు పరాయి మగాడు ఏంటండి? నా కట్టుకున్న భర్త. ఆ భార్యాభర్తలు ఇంట్లో బయటకు వచ్చామంటే మన ఇద్దరం అపరిచితులం. అయ్యో సారీ అండి, మర్చిపోయాను.
జాంకాయ భలే కండబట్టింది. ఇట్ని చూస్తుంటే యాపిల్ లా ఉంది, అట్ని చూస్తుంటే యాంజిల్ లా ఉంది. దీన్ని పెళ్లి చేసుకునే అదృష్టవంతుడు ఎవడో గాని ఆడి ఫ్యూచర్ అంతా జిల్లు జిక్కమంటది. ఆ అదృష్టం మీద నాకే తగిలేలా ఉంది. ఏం మాట్లాడుకున్నావు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీ అక్క కాదు, మీ చెల్లె కాదు, ఓ కూతురే ఉంటది. జీవితం అని లేట్ మ్యారేజ్లు అయితే ఎలాంటి కౌంటర్లే పడతాయి. హలో గురించి నీకు తెలియదు. హలో హలో ఎక్కడరా అతనింటి మాట్లాడుతుంటే బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. మనం చూసి భయపడినట్టున్నాడు. అదే మనం అంటే. సాధారణంగా నా గుండె ఎప్పుడు కూడా లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. అదేంటో మొట్టమొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు డబ్బు గుడుబు కూడా పులేను కొట్టుకుంది. ప్లీజ్ నన్ను కాదనకండి, నా ప్రేమను కాదనకండి. ఐ లవ్ యూ. పరాయి మగాడిస్తే పిచ్చెక్కని తీసేసుకుంటావేంటి? పరాయి మగాడు ఏంటండి? నాకు అర్థం కాదు. మీరు మా భర్త. అది ఇంటిలోనే, బయట మనం అపరిచితులమే. ఓకే సారీ. ఐ లవ్ యూ. అమ్మాయి కనిపిస్తే చాలు పోలీస్తారా? మొగుడిని పట్టుకుని మరి అంత గట్టిగా కొట్టేస్తున్నావు? అయ్యో మొగుడు ఇంట్లో అండి, ఇక్కడ మనం అపరిచితులం. ఇన్వాల్వ్మెంట్ మీరు నన్ను కొట్టండి, తిట్టండి, కానీ నా ప్రేమను మాత్రం గుర్తించండి. ఒకరేసి లైన్ లో ఉండు. ఏంటమ్మా ఇది ఏడిపిస్తున్నా మిమ్మల్ని? లేదండి. ఏడిపించావా? నేనే ఏడిపించలేదు. చేతులు పువ్వేంటి? నువ్వు ఇచ్చావా? ఎస్ ఇచ్చాను. నా మనసులో ఉన్నది చెప్పాను. రే మీ అక్క చెల్లె లేరా? అమ్మాయి నడిపితే చుట్టూ కూర్చుంటారా? ఒక చెల్లె అమ్మాయి నడిపితే చుట్టూ కూర్చుంటారా? ఆగండి. ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉన్నట్టే ప్రేమించే హక్కు కూడా ఉంటుంది. ఆ హక్కు నేను ఉపయోగించుకుంటాను. అమ్మాయి నేర్పిస్తే మా దగ్గర ఇంకో హక్కు ఉంది. అదేంటి? చెల్లరాదవా చెల్లరాదవా. ఏమండి దెబ్బలు గట్టిగా తగిలాయా? వెళ్ళి మాట్లాడుకుందాం పదే. ఎందుకండి మీకు ఇవన్నీ? దెబ్బలదే ఉంది, మాత్రలు వేసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఆ దుబ్బ జుట్టోడు నన్ను చిల్లర ఎదవా అన్నాడు చూడు, గుండెల్లో గుచ్చుకుందే. అయినా చీప్ గా రోడ్ మీద ప్రేమించుకోవడం ఏంటండి? రూమ్ లోకి వెళ్దాం. నేనేం రాను. నేను జాంకాయ ఏం కొనుక్కుని తిన్ను, దొంగతనం చేసి తెచ్చుకునే తింటాను. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ నెంబర్ 2, మళ్ళీ బస్ స్టాప్. ఏమండి, నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఇద్దరివి హైటు కలిసాయి, వెయిటు కలిసాయి, వైటు కూడా కలిసాయి. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పాట కూడా గుర్తుకొస్తుంది. నువ్వులా నించుంటే, నిన్నిలా చూస్తుంటే చివ్వుమంటుంది మనసు. హలో బస్ స్టాప్ దగ్గర ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. సరే అయితే ఉంటా. నన్ను చూస్తున్నాట్రా? ఏం లేదండి. మీరేంటండి మళ్ళీ బస్ స్టాప్ లోకి వచ్చారు? బస్సు ఎక్కడానికి వచ్చాను. ఓ ఈ రోజు బస్సు స్ట్రైక్ అండి. నువ్వు ఎందుకు వచ్చావు? ఆటో ఎక్కడానికి వచ్చాను. అది కలిసి ఎక్కుతాం. నేను మీతో ఆటో ఎక్కను. అది ఆటో నేను ఎక్కుతాం. ఏమండి మీ అన్నయ్య గారితో ఆటో ఎక్కుతారా? లేనిపోయి ఇంటి ఎక్కుతున్నామంటే అన్నయ్య గారు చూసావా? నువ్వు ఇంటి అవుతుందా? ఆవిడ అన్నయ్య అంటే నన్ను ఎందుకు కొడతారండి? ఆవిడ నేను అన్నయ్య అంటే ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటాను? ఎందుకు ఒప్పుకుంటారా? ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని అన్నయ్య అంటే ఒప్పుకుంటారా? చెల్లరదవా. పదండి ఇంటికి వెళ్దాం. వాడు నన్ను తిట్టాడు చూడు, చిల్లర వెదవా అన్నాడు. ఎందుకంటే ఇవి నాకు అర్థం కాదు. ఇది అనవసరంగా కొట్టించుకోవడం అవసరం అంటారా? ఇంట్లోనే ప్రేమించుకోవచ్చు కదా. ప్రేమికుడు వీరుడు ఎప్పుడు వెన్ను చూపించడు. ఎన్ని గాయాలు పాలైనా సరే నేను జాంకాయను కొనుక్కుని తిన్నాను, దొంగతనం చేసే తింటాను. ఈసారి ప్లాన్ చేంజ్. ఏంటి? ఏ బస్ స్టాప్ కి వెళ్తే వాడు వస్తున్నాడు, ఈసారి వేరే బస్ స్టాప్. అలాగేనండి. నాలాంటి అందమైన అమ్మాయిలు కనబడితే చాలు లైన్ వేయడానికి చూస్తారు. ఇదే నాకు కావాలి. చిల్లరేతవులు. మా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేయాలి. ఏమండి, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నన్ను నా ప్రేమని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మీరు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే చచ్చిపోతాను. ఐ లవ్ యూ. లవ్ యూ. ఏ పువ్వు నేనే ప్రేమని ఇచ్చింది నీకోసం కాదు. ఎంతసేపు ఇక్కడ అందాల బొమ్మ ఉంది చూడు, పుత్తడి బొమ్మ, ఆవిడికి ఇచ్చాను. నేను పొత్తడి బొమ్మను కాదా? నువ్వు పుత్తడి బొమ్మ ఏంటి? సొట్ల పడి ఇత్తడి బిందిలాగా ఉంటావు.
ఇలా లేడీస్ కొట్టినప్పుడే అస్సలు బెండ్ అవ్వకూడదు, అంచు చూసేస్తా. ఏరా ఆ బస్ స్టాప్ లో అమ్మాయి నడిపించావు, ఈ బస్ స్టాప్ లో అమ్మాయి నడిపిస్తావు నువ్వు? ఈ అమ్మాయి ఏంటంటే బర్రికి బట్టలు వేసినట్టు ఉంటది. ఏంటి ఏంటి ఇలా కొట్టినప్పుడు అస్సలు బెండ్ అవ్వకూడదు. కొడతావా? అక్క చెల్లి లేరురా, అన్న తమ్ముళ్ళు లేరురా? చెల్లరాదవా? అవును అవును. ఏమైందండి? ఏమైందండి ఇప్పుడు అడుగుతాం. ఇందాక నేను పువ్వు ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? అర్జెంట్ ఫోన్ వస్తే మాట్లాడుతున్నానండి. ఆ రింగులు చుట్టూ వచ్చి మళ్ళీ ఎలా ఫోన్ కింద తెచ్చేసుకున్నాడో తెలుసా? మళ్ళీ వచ్చాడా? సరే కూర్చోండి. అయినా నాకు ఒక విషయం అర్థమైంది. ఆ బ్రహ్మదేవుడు నా తలరాతలో జాంకాయలు కొనుక్కునే తినాలి, దొంగతనం చేసి తినే యోగం లేదు అని చెప్పాడు. జాంకాయ ఎదురుగుండా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎందుకు తిరగడం? సర్లే ఆకలేస్తుంది అనుకుంటా కదా, లోపలికి వచ్చి అన్నం తినండి. వాట్ ఏ బ్యూటిఫుల్ సారీ. మా జాంకాయ కట్టుకున్న ఈ చీరంటే ఓహో ముచ్చటేసేస్తుంది. ఏ దొంగ ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏడకెళ్తే ఏడకొస్తా సువర్ణో. అంటే మీరు ఇంటికి కూడా వచ్చేసారా? ఆగండి, మీకు అక్క చెల్లి లేరురా? అన్నదమ్ములు లేరురా? ఒక పౌరమోగి ఎదవా, ఒక చిల్లర ఎదవా ఆడోళ్ళు నేర్పిస్తుంటే ఊరుకుంటారా? కొట్టండి. చిల్లర వెదవనే, చిల్లర వెదవనే. ఏమండి లోపలికి వస్తారా? వారం తర్వాత వస్తాను, నేను వెళ్ళి పని చూసుకో.